నుంచి మా విలేజ్ తుమ్మగూడెం మండలం పోతే జిల్లా సూర్యాపేట. ఈ తుమ్మగూడెంలో కాంగ్రెస్ పార్టీలో నాకు 2000 ఓటు ఎలక్షన్, నాకు 2003లో ఎలక్షన్లో ఓటు హక్కు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పటివరకు వేరే పార్టీలు మారింది లేదు. పార్టీ కోసం పనిచేసుకుంటూ పార్టీ కోసం పడుతున్నాం. ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సార్ కొన్ని పరిస్థితుల ఓటమి గెలుపులు నడుచుకుంటూ పోతూనే ఉంది. కోవిడ్ లాస్ట్ ఇయర్ సర్పంచ్ పోటీ చేసినాం. పోయినసారి అనుకూలంగా వచ్చి జనాలు కేసీఆర్ వ్యతిరేకత మీద కాంగ్రెస్ పార్టీ ప్లస్ అయింది. అందులో ఇప్పుడు పెట్టిన 6 గ్యారెంటీలు కూడా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. నిరుపేదలకు ఇప్పుడు మంచిగా జరుగుతుంది. ఇప్పుడు గ్యాసులు కానీ నెక్స్ట్ గ్యాస్ పేదలకు మెయిన్ ఏంటంటే ఈ రైతు బంధు ఇవన్నిటికంటే కూడా ఫస్ట్ పేదోళ్ళకు ఉన్నోళ్ళకి పెట్టుకుంటూ పోతున్నాయి పార్టీలు అన్నీ కలిసి కూడా. ఏ పార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈసారి కొంచెం ప్లస్ ఉంది. ఎట్లా అంటే నిరుపేదలకు గ్యాస్ సిలిండర్ రీసెంట్గా ఇప్పుడు నిన్న సన్న బియ్యం పోతే ఆర్టీసీ లేడీస్ బస్ ఫ్రీ, కరెంటు బిల్లు నాకే వచ్చేసి మంత్లీ 700 అట్లా వచ్చేది. అదృష్టం చేస్తే ఇప్పుడు అది కూడా తగ్గింది. మాకు మినిమం 700 అంటే 8,400 రూపాయలు మా కుటుంబానికి వస్తుంది. ఇవన్నీ ప్లస్ అయినాయి పార్టీకి. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా కానీ భూములు ఉన్న వాళ్ళకు లోన్లు అన్నీ ఇస్తూ నిరుపేదలకి ఏం లేదు. ఊళ్ళో ఓట్లు వేస్తే భూములు ఉన్న వాళ్ళు సగం మంది ఉంటే నిరుపేదలు ఎక్కువ. ఆ నిరుపేదలు ఎవరు కనిపెట్టట్లేదు. దయచేసి పార్టీలు కొంచెం అటువంటివి జరిగి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇంప్రూవ్ కావాలి. అవతల పార్టీ వాళ్ళు కూడా చేసింది ఏం లేదు. మాకు అంతా మంచిగా జరిగి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ పాలన అయితే మాకు నచ్చింది. అందరూ ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించుకొని ముందుకు పోతాం. మేము గెలిపించడం కాదు, పెట్టిన పథకాలే గెలిపిస్తాయి పార్టీని, వ్యక్తిగతంగా దేనికైనా. సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అట్లాగనే మొన్న జరిగినటువంటి ప్రజాపాలన కొంతమంది లబ్ధిదారులు ఇళ్లకు ఉన్నవారికే వచ్చినాయి, నిరుపేదలకు రాలేదని చెప్పేసి కొంతమంది వాదన సార్. దీనిపైన లేదు సార్, ప్రస్తుతానికైతే ఇండ్లు అనేది పెట్టిరు పేర్లు, కానీ ప్రస్తుతానికి అది ఇంకా మా ఊళ్ళలో ఇంకా క్లియర్ కాలే. కొన్ని విలేజ్లలో వచ్చినాయి, కొన్ని విలేజ్లలో ఇంకా క్లియర్ కాలేదు. అందరికీ నిరుపేదలే కట్టుకుంటారు తప్ప ఉన్న భూస్వాములు కట్టుకోవడానికి ఆస్కారం ఏం లేదు. నిరుపేదలే కట్టుకుంటారు, దాంట్లో ఏం లేదు. మ్యాక్సిమం మా ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లే దాదాపుగా 70% ఉంది. 70% వచ్చినాయి. దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ప్రతి ఇల్లు ఎవరు అర్హులు అయితే వాళ్ళకు తప్ప వేరేటోళ్ళకి రావు. ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చెప్పినా ఇదైతే నిజం. గత బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల అధికారంలో ఉంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్ మీ గ్రామంలో? నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఊరు మొత్తానికి ఊరు మొత్తం ఇల్లు ఇవ్వబడుతుందని ఊరు మొత్తానికి ఒకటే ఇల్లు కట్టిండు. అదేంటంటే శ్మశాన వాటిక. ఊరు మొత్తం ఇల్లు ఇవ్వాలంటే 40-50 ఇల్లు ఇవ్వాలి. శ్మశాన వాటికి ఒకటి కట్టి పొత్తులు ఒకటి ఇచ్చిండు. దాన్ని కూడా యూజ్ లేకుండా పోయింది, దానివల్ల లాభము లేదు. పార్టీ ఏం చేసింది, మొత్తం వర్కులు తెచ్చి హరీశ్రావు గారు పైపు లైన్లు పెట్టుకొని ఆయన అన్ని కెనాల్ వర్కులన్నీ పెట్టి మొత్తం దాంట్లో తీసుకొని తినదే తప్ప పేదలు. కాకపోతే ఆయన చేసింది అంటే రైతు బంధు ఈసోండి పెట్టింది కదా, దాంట్లో అరువులు ఇచ్చినా బాగానే ఉండు, 5 ఎకరాలు బిలో ఇచ్చినా బాగానే ఉండు. ఎబో ఇచ్చుకుంటా ఇప్పుడు రాష్ట్రంలో డబ్బులు మొత్తం ఆగం చేసి దేశానికి మొత్తం ఆగమనం చేసి కుటుంబమే బాగుపడ్డది. అట్లాగనే సార్ ఇప్పుడు మన గ్రామంలో గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది? ఏ విధంగా అంటే మామూలుగా అయితే అప్పుడు వర్కులు వచ్చినాయి, సీసీ రోడ్లు అవి వస్తే మామూలుగా చేసుకున్నాం సార్. సర్పంచ్ పదవులు అయిపోయి 15 నెలలు అవుతుంది సార్. స్పెషల్ ఆఫీసర్ పనితనం ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామంలో? పంచాయత్ సెక్రటరీ పర్లేదు, మంచిగానే చేస్తుండ్రు. కాకపోతే వీళ్ళు ఉంటారు కదా మన విలేజ్ వాళ్ళే కొంచెం అటు ఇటుగా ఉంటారు. వాళ్ళు కొంచెం అందలిస్తే పని అవుతుంది, చేయించుకోవచ్చు సార్. గతంలో బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్? పథకాలు పెద్దగా ఏం రాలేదు. మరీ పథకాలు ఏం పెట్టిండు ఆయన? ఇప్పుడు కేసీఆర్ సీరియల్ పెట్టిండు, అది ఒక పథకమే కదా వరుస. దానివల్ల లాభం ఏంది? వ్యూస్. దానిపై 2 నూనె ప్యాకెట్లు అయితే బతుకున్నాను. ఒక కేజీ కందిపప్పు ఇస్తే అప్ప చేసుకున్నారు, పెసరపప్పు యానో సీరియల్ తెచ్చి కాయించి ఇవన్నీ చేసినారు. కేసీఆర్ పథకాలు ఎంతసేపటికి దాంట్లో వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, 100% తీసుకొని 40% జనాన్ని పంచి 60% తిన్నాడు. ఏ పథకం చక్కగా రాలే. అది
నా ఒపీనియన్. అట్లాగనే సార్ గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఉన్నప్పుడు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు? గత 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చింది సార్ మీ గ్రామం? మంచికో చెడుకో చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇక్కడ లేకున్నా కానీ ఎంతో కొంత ఇండ్లు చంద్రబాబు టీడీపీ పాలనలో కొన్ని ఇందిరమ్మ ఇండ్లు నువ్వు ఇప్పుడు మన ముగ్గురం పోయి చూపించినా కానీ మినిమం 50 నుంచి 60 ఇళ్ళు ఉంటాయి మా ఊళ్ళో. ప్లస్ ఒక విడత, రెండో విడత 30+ ఉంటాయి, మొత్తం 90 ఉంటాయి. కేసీఆర్ ఇల్లు కనుక ఒక్కడ ఏమన్నా మా ఊళ్ళో కానీ మా చుట్టుపక్కల కానీ ఒక్క ఇల్లు ఏమన్నా ఉంటే ఈ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పోయి కేసీఆర్ దండం పెడతాం. అట్లాగనే సార్ ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు మహిళల స్పందన ఏ విధంగా ఉంది సార్? మంచిగా ఉంది స్పందన. ఏమవుతుంది ఇప్పుడు మరీ ఎట్లుంటుందంటే మనకు వచ్చిన నష్టం ఏముంది? ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, మంత్లీ పోకున్నా కానీ ఒక ఇయర్లో 10 సార్లు పోయినా కానీ 10 × 100 1000 రూపాయలు మిగులుతాయి కదా. ఒక 1000 రూపాయలు నాకు ఇంటికి ఆదాయం వచ్చినట్టుగా ప్రభుత్వం భరిస్తుంది కదా. ప్రతి ఇప్పుడు ఏంటంటే మరీ ఎబో బిలో ఇప్పుడు మనకు మినిమం ఒక 1 మంత్ ఒక 20,000 సంపాదించుకున్న లేడీ బిలో వాళ్ళు మొత్తం బస్సులు ఎక్కిపోతారు. కోట్లు ఉన్న వాళ్ళు కార్లలో తిరుగుతారు. దానివల్ల వచ్చే లాస్ ఏమీ లేదుగా, పేదలకు బాగా కలిసి వస్తూనే ఉంది కదా. అట్లాగనే సార్ రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు బాగాలేదు అని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు సార్. సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తారు, అన్ని వడ్లకు ఇస్తే బాగుండు అని చెప్పేసి కొంతమంది వాదన సార్. దీనిపైన సన్నోట్లకు బోనస్ ఇచ్చే దేనికి 500 రూపాయలు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే అందరు సన్నోట్లు పెడితే మన పేదోళ్ళు నిరుపేదలు మొత్తం సన్నబియ్యం తినడానికి కోసమే. బోనస్ దేనికి ఇయ్యంది దొడ్డోళ్ళకి. అందరూ రైతులు సన్నబియ్యం పెడితే రేటు పెంచుతాడు, అవి పట్టించుకుని తింటే కంట్రోల్ బియ్యం వచ్చిందనుకో అందరూ సన్నబియ్యం తింటారు. దొడ్డు బియ్యం దానికోసమే పెట్టింది, వేరే ఏం లేదు కదా దాంట్లో. అట్లాగనే సార్ అద్భుతమైన పథకాన్ని మిషన్ భైరథ, మిషన్ కాకతీయ ఏ విధంగా ఉన్నా సార్? ఇంటింటికి నల్లా. ఇప్పుడు మా ఇంటికి మీరు వచ్చారుగా, మా ఇంట్లో చూపెట్టండి నల్లా. యాన్నో వద్దు, మీడియా ఒకసారి ఇటు తిప్పి చూడండి, ఈ సందు మొత్తం పెట్టి చూడండి, ఉంటే ఓకే. దాని గురించి నేను పెద్దగా ఆర్గ్యుమెంట్ పెట్టలేదు దాని గురించి. అట్లాగనే సార్ రానున్న స్థానిక ఎన్నికలు అధిష్టానం మిమ్మల్ని గుర్తించి సర్పంచ్గా నిలబడమంటే నిలబడతారా? నిలబడితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నేను గుర్తిస్తారు, నాకు టికెట్ ఇస్తుంది, నేను పోటీ చేస్తాను, దాంట్లో ఏం లేదు. జనాలకి ఫస్ట్ పర్సంటేజ్ ఫస్ట్ బీసీ కేటగిరీ చూసుకుంటాను, నిరుపేదలను చూసుకుంటాను. మా ఊళ్ళో ప్రజెంట్ సీసీ రోడ్లు మ్యాక్సిమం 100 అంటే డే బై డే ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ అట్లా వచ్చుకుంటా రోడ్లు కంప్లీట్ అయినాయి. నిరుపేదలకు కావాల్సింది ఏంది? ఇప్పుడు మామూలుగా మా ఊళ్ళో కావాల్సింది ఏంటంటే ఒకటి ఫంక్షన్ హాల్ కట్టిద్దాం అనుకుంటున్నాను నేను. గవర్నమెంట్ గారు తిప్పలు పడతా తీసుకొచ్చి వాళ్ళకి కట్టిస్తాను. ఊరు మొత్తం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మేమందరం కలిసి దానికి సమస్య వచ్చిందనుకో, అది నా బాధ్యత తీసుకొని నేను వాళ్ళందరితో కలిసి ప్రతి దానికి సమస్యకు అవసరమైతే ఎమ్మెల్యే గారి కాడ కూర్చొని మాట్లాడి దాన్ని పరిష్కరించుకొని తీసుకొని వస్తాను. నేను ఊరికే లల్లాయి మాటలు మాట్లాడకుండా నిజమే మాట్లాడాలి. ఆ ధర్మం ఉంటుంది, భగవంతుడు అనేటువంటి న్యాయం చూస్తాడు. మంచి చేసినట్టు ఎప్పుడు చెడు రాదు. మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామంలో? చేశారు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అప్పుడు బిల్లులు వచ్చినాయో రాలేదో మనకు తెలియదు. మరీ ఇప్పుడు మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. చేసిండు. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్? ఎమ్మెల్యే అంటే దానికి కొంచెం ఎట్లా అంటే ఆయన దీంట్లో 3 ఉన్నాయి. ఒకటి కేసీఆర్ది సగం ఉంది, అధికార పార్టీ అనే దౌర్జన్యం సగం ఉంది. ఈ 2 కలిసి జనాలలో విలేజ్లలోకి రాలే. ఎప్పుడన్నా వచ్చినట్టు చూసి ఇట్లా పోవడానికి కూడా రాలే. అసలు మంచి చెడు చూసుకోలే. వాడు అట్టి బండ్ల కాంచి డబ్బులు తీయకుండా పోయాడు కమిషన్లు. కోదాట్లో వచ్చి తెలుస్తుంది. కోదాట్లో అట్టి బండ్లు ఈ మట్టి దూలే ట్రాక్టర్ల కాడ కూడా కమిషన్లు తీసుకున్నాం. ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు? రేపు మా పద్మావతి గారైనా సరే డ్యూటీ కరెక్ట్ చేస్తే లేదా లేదు, ఎవరైనా అంతే సార్. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, రెడ్డి పాలన ఉంది సార్. దీనిపైన సార్ రెడ్డి పాలన అంటే దాని అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా అయితే బీసీకి కొంచెం లైట్గా అన్యాయం అయితే జరిగింది. నేను కూడా బీసీ మనిషిని. సరే బీసీ మనిషి, ఓసీ మనిషి, లేదా ఎస్సీ మనిషి అని కాదులే, కానీ కొన్ని సందర్భాలలో జరిగినాయి. అది
దాన్ని కాలపరిమితి ప్రకారం నడుచుకుంటూ పోయి దాన్ని ఎట్లా సెట్ చేసుకొని ముందు రోజుల్లో భవిష్యత్తు చూసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడే ముందుకు ఎదుగుతున్నాం. ఇప్పుడు బీసీ అనేది అనగబడ్డ కులం వెనకటి నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం లేస్తుంది. కొంచెం పట్టు రావాలంటే కొంచెం నిలబడితే పట్టు వస్తుంది. పట్టు వచ్చినాక అప్పుడు ఆ మంత్రుల్లో ముగ్గురు తీసి ఇద్దరు బీసీలు కూడా పెట్టవచ్చు. కొంచెం టైం పడుతుంది. అట్లా సార్ బీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పైన ఈ అభిప్రాయం ఉంది సార్? మంచిగా ఉంది. ప్రజెంట్ 42% ఇచ్చారు కదా, మంచిగా ఉంది బీసీ వారికి. సార్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు అంటే డబ్బు మద్యం ఎరులై పారుతుంది. వీటిపైన సార్ డబ్బులు మద్యం తీసుకొని ఓటేస్తే పోయినసారి సర్పంచ్కి ఓటేసినట్టే మళ్ళీ నాకేసారు అనుకో. పోయినసారి సర్పంచ్కి వేసారు, ఆయన మీద నేనే పోటీ చేసిన. ఆ రోజు అధికారం బాగా ప్రలోభం చేసింది. వన్ సైడ్ టీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే డబ్బు. ఆయన ఓసి రెడ్డి చేసిండు. ఇవాళ కనీసం అదే వ్యక్తి ఒక మనిషి మా ఊళ్ళో ఒక మనిషి చనిపోయినా, ఒక మంచి చెడు ఉన్నా, ఒక మంచి ఉన్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో మంచిగా అవసరం తీరింది 5 ఏళ్ళు వాడక దిగాడు, కాలు మీద కాలు వేసుకొని బంతాడు. ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. ఏమైనా పోవాలంటే ఇప్పుడు మేము పోయినాం అనుకో, ఆయన కూర్చుంటాడు, ఆయన పటేలు, మేము టూల్ మీద కూర్చుంటాం, వీళ్ళు ఉంటే అరుగు మీద కూర్చోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో ఏల్పించినాయి. ఇప్పుడు ఎందుకంటే 5 ఏళ్ళ పాలన అయిపోయింది. ఆయన మీద కూడా కలిసి మీరు ఎందుకు వేసిన సబ్ చేయకుండా, కానీ చాలా దారుణాలు జరిగినాయి. ఆ దారుణాలన్నీ ఇప్పుడు నేనున్న బీసీ ఎవరైనా వచ్చి కూర్చున్నా కానీ ఇప్పుడు వచ్చి అన్న అని కూర్చుంటాడు, కుర్చీలో కూర్చుంటాడు, కుర్చీ చేసుకొని కూర్చుంటాడు. వీళ్ళుంటే నేను చేయలేము నమస్తే అన్న అంట. మనకు ఒక హక్కు ఉంటుంది అడగడానికి, వాళ్ళని అడిగేటట్లేదు. అందువల్ల ఇక్కడికి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎట్లుంటాయంటే పార్టీలకు ఎంతవరకు ఉన్నా కానీ వ్యక్తిగత కూడా కొన్ని ఉంటుంది. దాన్ని బట్టి ఆ ప్రకారం బట్టి నడుస్తుంది. సార్ యువత ఎక్కువ తాగుడుకు అండ్ డ్రగ్స్కు బానిస అయిపోయింది సార్. ఇది నిజమే. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోతుంది? రేవంత్ రెడ్డి గారు కొంచెం ఇప్పుడు మనం వారు కూడా ఆలోచించి కొంచెం మన ఈ మధ్యన కొంచెం గంజాయి ఒకటి, ఈ డ్రగ్స్ ఒకటి బాగా వెయిట్ చేస్తుంది కదా. ఇప్పుడు మందు కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిగా ఉంటుందని. జనాలు బాగుపడాలంటే మందు తగ్గాలి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 40+ మొత్తం ఏం చేస్తున్నారంటే ఇంటికాడ బరువు బాధ్యత చూస్తున్నారు. 15+ అబోవ్ ఏం చేస్తున్నారంటే మొత్తం బరువు బాధ్యత లేకుండా తినటం, తాగటం, ఎంజాయ్ చేసారు తప్ప రెండోది ఏం లేదు. పిల్లగాళ్ళ జీవితాలు ఆగమవుతారు. ఇక నాకు తెలిసి నాకు బహుశా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పోతే జనాలు మగవాళ్ళు ఉన్నట్టుంది. ఆడపిల్లగాళ్ళు అక్కడక్కడ కనపడతారు. అంత చేస్తారు తాయి. కొంచెం దయచేసి ఇది ప్రభుత్వం గుర్తించుకొని రేవంత్ రెడ్డి గారు కూడా వినపం కొంచెం గుర్తు పెట్టుకుని వారి దృష్టి కూడా పోతే మంచిగా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సార్ ధరణి పైన రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్? ధరణి అంటే సమస్యలు ఇప్పుడు అప్పుడు ఫస్ట్ నుంచి ఇంతకుముందు అది ధరణి అనేది కరెక్ట్ లేదు. అది ఇప్పుడిప్పుడే కొంచెం ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సరి చేసుకుంటూ పోతారు. పార్టీ మొత్తం క్లియర్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. 1 సంవత్సరంలో పార్టీ మొత్తం చేయాలంటే ఏం చేయలేదు సార్. నిన్న జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అన్ని గ్యారెంటీలు అమలు చేసుకుంటూ పోతున్నాం, ప్రతిపక్షాలు ఓర్వలేకపోతుంటారు. దీనిపైన సార్ అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వచ్చింది డిసెంబర్ వచ్చింది 1 year, ఇదంతా 16 నెలలు ఏమవుతుంది. ఈ రోజులనే ఇన్ని వర్కులు చేసింది కదా. ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉంది? దగ్గర 8 లక్షల కోట్లు అప్పేసిపోయాడు. అయ్యా ఎట్లా క్లియర్ చేయాలి? మనం ఇది అంతే. ఎందుకంటే ఇది అన్నదమ్ములు ఉంటాం. అవతల పాలేడు ఉంటాడు. పాలేడు 10 లక్షలు ఇచ్చి వాడు ఏర్పడితే మనకు 10 లక్షలు అప్పేసి ఏర్పడితే మనం ఎట్లా డెవలప్ అవుతాం? అయినా కానీ క్లియర్ చేసుకుంటూ వస్తూనే ఉండు. నిరుపేదలకు మొత్తం క్లియర్ చేసుకునే ఉండు కదా. ఏమన్నీ అలా చేయలేదు కదా సార్. మీ మండలంలో మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు కైవసం చేసుకోబోతున్నారు సార్? మొత్తం ఉన్న వరకు మాకే వస్తుంది. దాంట్లో ఏంటి ఒకళ్ళు. ఎందుకంటే మేము చేసిన పని అట్టుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.